మంత్రి ఉన్నాడు కానీ విద్యాశాఖకు లేడని ఏబీవీపీ నేతలు విమర్శించారు. జగిత్యాలలో స్కాలర్షిప్ పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని బస్టాండ్ చౌరస్తాలో మహాధర్నా నిర్వహించారు. గత 2 ఏళ్లుగా 8,700 కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టారని ఆరోపించారు. సర్కార్ స్పందించకుంటే సెక్రటేరియట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు 8,700 కోట్లు పెండింగ్ లో వచ్చి ఈరోజు పేద బడుగు బలైన విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క జీవితాల పట్ల ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మొండి వైఖరి వహిస్తూ ఉంది. ఈరోజు స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా విద్యార్థులు అధోగతానికి ఈరోజు ఉన్నత చదువులకు వెళ్ళాలంటే ఈరోజు సర్టిఫికేట్ ఇవ్వాలనే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏర్పడింది. ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలు సర్టిఫికేట్ ఇవ్వకపోయిన కారణంగా విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్ళక ఈరోజు మధ్యంతరంగా ఈరోజు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.